ప్రభునందు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలు. సమయాన్ని మనం వృధా చేయకుండా ముందుకు వెళదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23, 24 వచనాలు, 25 వచనాలు మనం చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధ లేఖన ధ్యానంలో మాకు సహాయం చేయండి. ప్రభు బల్లారాధన గురించినటువంటి వాక్య సత్యాన్ని, దాన్ని ఎలా ఆచరణ చేయాలి, ఎలా ఆరాధన చేయాలి, ఎందుకు ఆరాధన చేయాలి, మేము నేర్చుకుంటున్నాం. గత వారం మీరు మాకు నేర్పారు. ఈ వారం కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమంటూ, మీరు నా హృదయంలో పెట్టిన ప్రతి మాట, ప్రతి వివరణ మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో అందించడానికి సహాయం చేయమంటూ కృతజ్ఞతలు తండ్రి మీకు తెలియజేస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. మనం ప్రభు బల్లారాధన గురించినటువంటి ప్రసంగం, ఈ ఆరాధన అని, ఈ ఆరాధన మనం ఎందుకు ఆచరించాలి, సంఘం ఎందుకు దీన్ని పాటించాలి, ఎందుకు ప్రభు బల్లారాధన అనే ఈ వర్షిప్ని మనం చెయ్యాలి అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం మిత్రులారా. మొదటిగా చాలా అపోహలు ఉన్నాయి ప్రభు బల్లారాధన అంటే. ప్రభు బల్లారాధన అంటే అది తీసుకుంటే ఆశీర్వాదం వస్తుందనో, లేకపోతే అది తీసుకునేటప్పుడు కానుకలు పెట్టాలనో, ప్రభు బల్లారాధన చేయడం వలన ఆరోగ్యం వస్తుందనో, స్వస్థత కలిగిద్దనో, ఇలా రకరకాలైనటువంటి అపోహలు. కొంతమంది అపరాధ భావనతో ప్రభు బల్లారాధన తీసుకోవట్ల. అది కూడా నేరం. అదేంటది? నేరం, పాపం. అది కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం. కాబట్టి అపోహలు పోవాలి. ఈ ఆరాధన ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను, రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసాన్ని సంఘంగా మనం ఎందుకు దాన్ని తిని త్రాగాలి, ఎలా అసలు దాన్ని, ఆ క్రమాన్ని మనం పాటించాలి అంటే మనుషులు చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు కాదు, నాకు ముందున్నోళ్ళు చెప్పినట్టు కాదు, ఎవరో చెప్పినట్టు కాదు, దేవుడు చెప్పినట్టుగా మనం దాన్ని ఆచరణ చేయాలి. ఎవరు చెప్పినట్టుగా? దేవుడు చెప్పినట్టుగా, వాక్యం చెప్పినట్టుగా దాన్ని మనం పాటించాలి, దాన్ని మనం అనుసరించాలి. దీని మీద మనుషుల యొక్క అభిప్రాయాలను, మనుషుల యొక్క ఆలోచనలు దాని మీద రుద్దకూడదు. వాక్యం మీద మనుషుల యొక్క అభిప్రాయాలను రుద్దకూడదు. ప్రభు బల్లారాధన తీసుకుంటున్నామంటే ఏంటనుకుంటున్నావు, అది ఏదో నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు అని సొంత అభిప్రాయాలను, ఒకడు ముందు వచ్చి తింటాం, ఒకడు తర్వాత వచ్చి తింటాం, ఇంకొకళ్ళ ఇంటికి తీసుకెళ్ళటం, ఇంకొకళ్ళ ఇంటికి తీసుకురమ్మని అంటాం. ఈరోజు నాకు ఖాళీ లేదు కానీ పొలంలో పన్నంత పాస్టర్ గారు తీసుకురండి అంటాం. ఇవి పోవాలి. దానికి ఒక క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరం.
కొరింథీ సంఘాన్ని మనం చూస్తున్నాం. క్రమం, క్రమశిక్షణ ఇవి రెండూ లేవు సంఘానికి. క్రమం, క్రమశిక్షణ రెండు కూడాను లేవు సంఘానికి. వారి ఇష్టం. ఇక్కడ నీ ఇష్ట అయిష్టాలతో సంబంధం లేదు. అర్థమవుతుందండి? నీ ఇష్ట అయిష్టాలతో సంబంధం లేదు. ప్రభు బల్లారాధనకు నీ ఇష్టంతో సంబంధం లేదు. నీ ఇష్ట ఇష్టాలకి ప్రభు బల్లారాధనకు ఏమాత్రం కూడాను పొంతన లేదు. అవి కాదు పరిగణలోకి తీసుకునేటువంటి అంశాలు ఏంటి? ప్రభు బల్లారాధనలో పరిగణలోకి తీసుకునేటువంటి అంశాలు ఏంటి? మొదటిగా మనం చూస్తున్నాం ఎందుకు, వై. ఎందుకు మనం బల్లారాధన, ప్రభు బల్లను మనం చేయాలి, పాటించాలి అంటే ఆజ్ఞ. ఏంటది? ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. అందుకే 2 సార్లు దీనిని చేయుడని చెప్పాను, దీనిని చేయుడని చెప్పాను. ఇది ప్రభువు వలన పొంది తిని. అపోస్తలుడైన పౌలు సంఘానికి చెబుతున్నటువంటి మాటలు. చెయ్యండి. చెయ్యమనేది ఏంటి? అది ఆజ్ఞ, కమాండ్. ఏంటండి అది? ఆజ్ఞ. ఇది ఎవరిచ్చారు? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అందుకే చెప్పాడు ఇది ప్రభువు వలన పొంది తిని అని చెప్పాడు. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. దీన్ని చెయ్యాలి. ఆజ్ఞను భంగపరచకూడదు, అతిక్రమించకూడదు, గైకొనాలి. గైకొనడం అంటే అనుసరించాలి, పాటించాలి, జరిగించాలి. ఆజ్ఞను జరిగించాలి. ఖచ్చితం. అదేంటండి? అది ఖచ్చితం. ఖచ్చితంగా చేయాల్సిందే. ఆజ్ఞ అంటే అదే. మరి ఇంకా మీకు అర్థం కావడం కోసం చిన్న మాట చెప్తా. క్యాన్సరేగా ఏమవుద్ది హాస్పిటల్కి వెళ్ళకపోతే? ఏం కాదులే, మెడిసిన్ వాడకపోతే ఇంటికాడే ఉందాం అనుకుంటామా? ఖచ్చితంగా వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళాలి. ఓర్ని డయాలసిస్ ఏం కాదులే, ఒకరోజు చేయకపోతే, ఒకరోజు డయాలసిస్ చేయకపోతే ఏమవుతుంది? కిడ్నీ ప్రాబ్లం, డయాలసిస్ ఒకరోజు చేయకపోతే ఏమవుద్ది? ఇంటికాడ ఉందాం, ఏం కాదులే. పెళ్ళికి వెళ్దాం, ఏం కాదులే. పనికి వెళ్దాం, ఏం కాదులే. ఒకరోజు డయాలసిస్ చేయకపోతే ఏమవుతుంది? ఒకరోజు డయాలసిస్ చేయకపోతే ఏమవుతుందో కిడ్నీ ప్రాబ్లం వచ్చి తెలిసిద్ది. అవునా కదా? మనలో చాలామంది అటువంటి ధోరణి కలిగిన వారు ఉన్నారు. ప్రభు బల్లారాధనే కదా, తీసుకుపోతే ఏమవుద్ది? ప్రభు బల్లారాధనే కదా, ఆయన రక్తమాంసాలే కదా, వెళ్ళకపోతే ఏమవుద్ది? ప్రార్థనే కదా, వచ్చే వారం కూడా వెళ్ళొచ్చుగా. ఇటువంటి ధోరణి. ఇది కాదు ఆజ్ఞను పాటించటం అంటే. అది ఆజ్ఞను అపవిత్రం చేయడం, ఆజ్ఞను భంగపరచటం, ఆజ్ఞను ధిక్కరించడం, ఆజ్ఞ మీద తిరుగుబాటు చేయడం. ఎందుకు మనం ఈ ఆరాధన చేయాలంటే మొదటిది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞను అనుసరించాలి. ఆజ్ఞను భంగపరిచి, ఆజ్ఞను తిరస్కరించి తిరుగుబాటు చేసిన సౌలు గురించి మనం నేర్చుకున్నాం. తిరుగుబాటు చేసిన సౌలును గూర్చి మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. అతడు ఆజ్ఞను గైకొనలేదు. ఆజ్ఞను గైకొనలేదు. ఆజ్ఞను పాటిస్తేనే మనకు ఆశీర్వాదం ఉంటుంది. ఆజ్ఞను పాటించకుండా మనం ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా మనం ప్రభు బల్లారాధనలో చేతులు పెడితే మనకు ఆశీర్వాదం ఉండదు. అందుకే క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడని దేవుని లేఖనం చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తులో మనకు వచ్చేటువంటి దీవెన ఆయన ఆజ్ఞను మనం పాటించినప్పుడే మనకు వస్తుంది మిత్రులారా. రెండవది, ప్రభు బల్ల ఈ ఆరాధన మనం ఎందుకు తీసుకోవాలి, ఎందుకు పాటించాలి అని అంటే, మనం చదివిన వాక్యాల్లో ఒక మాట విన్నాం. నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇదేంటంట? నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన. నిబంధన. నిబంధన అంటే వాగ్దానం. నిబంధన అంటే వాగ్దానం. నిబంధన అంటే ప్రామిస్. నిబంధన అంటే ఏంటి? ప్రామిస్. ఇది నీకు ఇస్తాను,
ఇది నీకు నేను చేస్తాను, మీ నాన్న మీద ఒట్టేసి చెబుతున్నా, ఇది ఇస్తా అంటే నేను ఇస్తానని చెప్పడానికి రుజువే ప్రామిస్. అవునా కదా? నేను నీకు ఇది చేస్తానని చెప్పడానికి రుజువేంటి? వాగ్దానమే. అదే నిబంధనే వాగ్దానం, వాగ్దానమే రుజువు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నిబంధన అందుకే మనం పాటించాలి దీన్ని. ఇది ఎవరి నిబంధన? నువ్వు చేసిన నిబంధన వంటిది కాదు ఇది. ప్రతి జనవరి 1 కూడా నిబంధన చేస్తారు, ఈ సంవత్సరం ఎలాగైనా బైబిల్ పూర్తి చేయాలి. అవును కదా? ప్రతి జనవరి 1కి నిబంధన చేస్తారు, ఈ సంవత్సరం ఎలాగైనా ఒక రోజు కూడా మానకుండా ప్రార్థనకి వెళ్ళాలి. ప్రతి జనవరి 1కి కొంతమంది నిబంధనలు తీసుకుంటారు, నిబంధనలు దేవునితో చేస్తారు, చెయ్యరు. ఆ నిబంధన ప్రకారం జీవించరు, చేయరు. నువ్వు నేను చేసినటువంటి నిబంధన కాదు ఇది. దేవుడు మానవుడితో చేసినటువంటి నిబంధన. హల్లెలూయా. దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారితో చేసిన నిబంధన. ఇది రక్షణ పొందిన వారితో చేసినటువంటి నిబంధన. రక్షణ పొందిన వారితో చేసిన నిబంధన. ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ నిబంధన వర్తిస్తుంది, నిబంధన వర్తిస్తుంది. కాబట్టి నిబంధనలో పాలిభాగస్తులైనటువంటి మనం ఆజ్ఞను పాటించాలి, నిబంధనను కూడా తూచా తప్పకుండా పాటించాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా క్యాన్సరేగా, డయాలసిసేగా, ఏమవుద్దులే, జ్వరమేగా, అంటే ఊపిరితిత్తుల నిమ్మే కదా, గుండెపోటే కదా, ఇంటి దగ్గర పడుకుందాం. వి డోంట్ నీడ్ టు గో హాస్పిటల్, రైట్? వెళ్ళాలంటే అది ఎంత ఖచ్చితత్వమో, అది ఎంత ఖచ్చితంగా నువ్వు చేయాలనుకుంటావో, ఖచ్చితంగా ప్రభు బల్లారాధన విషయంలో కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మిత్రులారా, నిబంధన, అందుకే మనం ఇది దేవుని నిబంధన అని చెప్పాడు. ఈ నిబంధన మనకి ఎలా వచ్చిందంటే యేసు క్రీస్తు రక్తము వలన ఆ నిబంధన మనకు వచ్చింది. దేనివల్ల? యేసుక్రీస్తు రక్తం వల్ల. ఒక మనిషి రక్తాన్ని చిందిస్తే, ప్రాణం పెడితే వచ్చినటువంటి నిబంధన. ఈ రోజున నిబంధన అంటే నీకు లెక్కలేదు. ఆ నిబంధన అంటే మనకు లెక్క లేదు. మన ఇష్టం, మన అభిప్రాయాలు, మన సొంత అభిప్రాయాలే. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి సొంత అభిప్రాయాలను వాక్యానికి ఆపాదించడం ఘోరమైనటువంటి నేరం. అది ఘోరమైనటువంటి నేరం. ఈ నిబంధన గురించి కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి. ఇర్మియా 31:32. ఇర్మియా 31:32. అది ఐగుప్తులో నుండి వారిని ఏం చేయడానికి, ఐగుప్తులో నుండి వారిని బయటకు రప్పించడానికి, నేను వారి చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఎవరితో చేశాడంటే నిబంధన? పితరులతో చేశాడు. ఎందుకు చేశాడంట నిబంధన? ఐగుప్తులో నుండి బయటకు రప్పించడానికి. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఐగుప్తులో నుండి బయటకు రప్పించడానికి దేవుడు ఎవరితో చేశాడంట నిబంధన? పితరులతో చేసిన నిబంధన. అటువంటి నిబంధన కాదు. నేను వారి పెనిమిటినైనను ఐగుప్తు నుంచి బయటకు రప్పించడానికి వారి పితరులతో చేసిన నిబంధన వాళ్ళు ఏం చేశారు అనంటే భంగము చేసుకొనిరి. ఇది యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయు నిబంధన ఇదే. వారి మనస్సులో నా ధర్మవిధిని ఉంచుదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. హల్లెలూయా. నిబంధన, దేవుడు క్రొత్తగా చేసినటువంటి నిబంధన ఎలాంటిది అంటే ఐగుప్తులో నుంచి వారిని రప్పించడానికి
బయటకు తీసుకురావడానికి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. ఆ నిబంధనను ఇశ్రాయేలు ఏం చేశారంటే భంగం చేశారు. ఇశ్రాయేలు ఏం చేశారు? దాన్ని భంగం చేశారు. అటువంటి నిబంధన కాదు ఇది. ఇశ్రాయేలులకు పితరులతో చేసిన నిబంధన ఏంటంటే అపోస్తుల కార్యాల గ్రంథం 7:5. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతడికి కుమారు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాను. దీనిని అనే పదం ఉపయోగించాడు. దేనిని అంటే కానానుని. కనాను దేశాన్ని అతనికి అతని సంతానానికి స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు కనాను దేశము గురించి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని ఇశ్రాయేలీయులు ఏం చేశారు? భంగపరిచారు. దేవుడు చేస్తానన్నటువంటి పనిని ఏం చేశారంటే వీళ్ళు భంగం చేశారు. భంగం చేశారు. అయితే అటువంటి నిబంధన కాదు ఇది. ఇది ఏ నిబంధన అంట? క్రొత్త నిబంధన. ఇది ఎలా మనకు వచ్చిందంటే యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మనకు వచ్చినటువంటి క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల వచ్చినటువంటి క్రొత్త నిబంధన. ఏంటి క్రొత్త నిబంధన? నిత్య జీవము, పాపక్షమాపణ. ఇదేంటండి? నిత్య జీవము, పాపక్షమాపణ. యేసుక్రీస్తు రక్తము వలన మనకు వచ్చిన క్రొత్త నిబంధన ఏంటంటే నిత్య జీవము, పాపక్షమాపణ. ఫిబ్రవరి 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి ఏం చేశారంట? పాదములతో త్రొక్కి. గుర్తుపెట్టుకున్న ప్రేమితులారా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. దేవుని కుమారుణ్ణి ఏం చేసి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకును పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం. ఏంటండి ఇది? ఈ రక్తం ఏంటంట? దేనికి? ఇది ఒక సాధనం. దేనికి సాధనం? తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని నీకు తోచును. యేసుక్రీస్తు రక్తం దేనికంట? పరిశుద్ధపరచబడుటకు సాధనం. మన శరీరాన్ని పవిత్రం చేసుకోవడానికి సాధనం ఏంటి అమ్మా? ఏంటమ్మా? సబ్బు. ఏంటది? సబ్బు, సోప్. సోపుతో మన శరీరాన్ని కడుక్కుంటాం. యేసు రక్తం ద్వారా మన పాపములు కడిగి వేసుకోవాలి మనం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు మిత్రులారా, ఊరికే ప్రభు బల్లారాధన తిరస్కరించడం కాదు. నేను తీసుకోను అని సొంత అభిప్రాయాలు దానికి ఆపాదించేసేసి, నీ సొంత ఆలోచనలు దానికి ఆపాదించేసి, నువ్వు ప్రభు బల్లారాధన తీసుకున్నప్పుడు బాప్టిజం ఎందుకు తీసుకున్నావు? ఏమండి? ప్రభు బల్లారాధన పాటించినప్పుడు, ఆయన ఆజ్ఞను పాటించినప్పుడు, ఆయన ఆజ్ఞను ధిక్కరించాలి, ఆయన నిబంధనను తిరస్కరించాలనే దృఢ నిశ్చయత నీలో ఉన్నప్పుడు, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నీలో అంత బలంగా ఉన్నప్పుడు, వై షుడ్ యూ యాక్సెప్ట్ జీసస్? ఎందుకు యాక్సెప్ట్ చేశావు? నీ హృదయము నీలో పాపారోపణ చేస్తుంటే నువ్వు మానాల్సింది పాపం, కానీ ప్రభు బల్లారాధన కాదు.
ఏం మానాలి? ప్రభు వల్ల క్షమించండి, పాపం మానాలి. దేన్ని మానాలండి? పాపం మానాలి. పాపం చేయడం మానే. అంతేగాని ప్రభు వల్ల ఆరాధన తిరస్కరించి పాపానికి పాపం. అప్పుడప్పుడు ఒక అబద్ధం చెప్తే దాన్ని కాపాడుకోవడం కోసం ఇంకా 100 అబద్ధాలు చెప్తారు చూసారా? మరి ఇంకా దోషం అవుతున్నావు కదా, ఇంకా అపవిత్రుడు అవుతున్నావు కదా, ఇంకా అపవిత్రతను తెచ్చుకుంటున్నావు కదా, ఇంకా అపరిశుద్ధం చేస్తున్నావు కదా. ఒక రకంగా చెప్పాలి అంటే యేసు రక్తాన్ని ఎలా చూస్తున్నావంటే అపవిత్రమైనదిగా ఎంచుతున్నావు. నేను అలా ఎంచుకోలేదు పాస్టర్ గారు అంటారేమో. అర్థమవుతుందా? యేసు రక్తం దేనికి సాధనం అని చెప్పాడు? స్నానం చేయడానికి సబ్బు ఉండి ఈ సబ్బు నాకు వద్దు అన్నావంటే ఏంటి? సబ్బుతోర నాకు మురికి పోదని అర్థం. అంతే కదా దాని అర్థం. అంతేగాని సబ్బు చెడ్డదని నేను చెప్పట్లేదు పాస్టర్ గారు అండి అని అతి తెలివిని ప్రదర్శించామనుకోండి, అది అతి తెలివి అంటారు. దాన్ని ఏమంటారు? అతి తెలివి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, అక్కడ చెప్పాడు, ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. వి ఆర్ డూయింగ్ బోత్ మిస్టేక్స్. ఒకటి, పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నావు, నీ ఆత్మను తిరస్కరిస్తున్నావు. నాకు వద్దు. ఎందుకు మనసు అంత కఠినం చేసుకుంటున్నాం? కాబట్టి దీన్ని ఎందుకు మనం చేయాలి? ఇది నిబంధన. నువ్వు చేసిన నిబంధన కాదు, నేను చేసిన నిబంధన కాదు. ఇది దేవుడు తన రక్తము వలన మనకిచ్చినటువంటి నిబంధన. కాబట్టి దీన్ని తప్పకుండా ఆ ఆజ్ఞను నువ్వు నీ జీవితంలో అనుసరించాల్సిందే. తప్పకుండా ఆజ్ఞను నువ్వు జీవితంలో అనుసరించాల్సిందే. కాబట్టి ప్రభునందు మిత్రులారా, దేవుని రక్తం గురించి మాట్లాడుతూ యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. 1వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చదవండి. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 7వ వచనం చదువు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఎవరిదంట? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు. యు షుడ్ కన్ఫెస్ యువర్ సిన్. అందుకే పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంతేగాని దాన్ని మనసులో ఉంచేసుకొని నేను పాపిని, నేను దోషిని, నేను అయిపోయాను, నా జీవితం అయిపోయింది, ఇక నేను దీంట్లో చేయబట్ట నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు అని ప్రభు బల్లారాధన మాత్రం తిరస్కరించకండి. అది ఎలాంటి ఘోరమైనటువంటి పాపం. నువ్వు తిరస్కరించవలసింది పాపాన్ని, ప్రభు బల్లారాధన కాదు. ఎందుకంటే నిన్ను పవిత్రపరిచేది యేసు రక్తం. యేసు రక్తంలో నీ పాపాన్ని కడిగి వేసుకో. యేసు రక్తాన్ని నీ పాపంలో కడిగి వేసుకో. తిరస్కరించు పాపాన్ని, నీలో ఉన్న పాపాన్ని తిరస్కరించు, దాన్ని విడిచిపెట్టు. వదిలిపెడితే దాన్ని వదిలిపెట్టు, దీన్ని కాదు. అర్థమైందండి? కాబట్టి ఇది నిబంధన, అందుకే మనం చేయాలి. ఇది ఎవరిచ్చిన నిబంధన? నువ్వు ఇచ్చిన నిబంధన కాదు, నేను ఇచ్చిన నిబంధన కాదు. అసలు నిన్ను రక్షించుకుందేందుకు? నీ పాపం నుంచి నిన్ను విడిపించి నీకు నిత్య జీవం ఇచ్చి నీ పాపాన్ని క్షమించడానికి కదా. మరి ఎంత మూర్ఖత్వాన్ని దేవుని ముందు నువ్వు చూపెడతా ఉంటున్నావు. మూర్ఖుడి కంటే ఇంకా మూర్ఖుడు అవుతున్నావు నువ్వు.
ఎంత అవివేకాన్ని దేవుని ముందు నువ్వు ప్రదర్శిస్తా ఉన్నావు. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. అలాంటి వాడిని ఏమంటాం మనం? అదే వినడో. కొంతమందికి ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళ సొంత ఆలోచనలే. మేము పట్టిన కుందేలికి మూడే, వాళ్ళు నాలుగోది లేదు. నాలుగోది ఏంటి? లేదు. దేవుని వాక్యము ఇంపార్టెంట్ మిత్రులారా. కనుక ఎందుకు మనం ప్రభు బల్లారాధన మనం ఆచరించాలి అని అంటే, ఇది నిబంధన. ఇది దేవుని రక్తము వలన అయినటువంటి నిబంధన. దాన్ని మనం పాటించాలి, దాన్ని మనం అనుసరించాలి. ఇది ఇశ్రాయేలులతో ఐగుప్తులో నుంచి ఐగుప్తులను రప్పించడానికి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. ఇది రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన. ఈ నిబంధన, ఈ రక్తము ఏం చేస్తుందంటే ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పవిత్రుణ్ణి కూడా నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. మరి అటువంటి నిబంధనను నువ్వు భంగపరుస్తున్నావు అని అంటే ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యాలి. ఆయన గాయాలను మరలా నువ్వు రేపుతున్నావు. ఆయన గాయాలను నువ్వేం చేస్తున్నావు? రేపుతున్నావు. నువ్వు ఇంత ప్రభు బల్లారాధన తిరస్కరించే వ్యక్తివి ఎందుకు అబద్ధం చెప్పావు? నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను, బాహాటంగా చర్చిలో బాప్టిజం ఇచ్చేటప్పుడు నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను, సొంత రక్షకునిగా మరి ఎన్ని అబద్ధాలే కదా. ఎన్ని అబద్ధాలు చెప్పావు, ఎంత అసత్యాన్ని చెప్పావు. ఈరోజు నీ పాపాన్ని నువ్వు కడుగు వేసుకోవాల్సినటువంటి అవసరత నీకుంది మిత్రులారా. నీ అసత్యపు జీవితాన్ని విడిచిపెట్టాల్సినటువంటి అవసరత నీకు ఎంతో ఉంది. ఈ అబద్ధాలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి, కపటముతో కూడిన మాటలు చెప్పి ఎవరిని మోసం చేద్దామనుకున్నావు? దేవున్నా, సంఘాన్న. ఆలోచించండి ప్రియ దేవుని సంఘం, ఒకసారి ఆలోచించేయండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము నిబంధన ఏం చేశాడు? ఆదాము నిబంధన ఏం చేశాడు? మీరాడు. మీరడం అంటే అతిక్రమించాడు. ఏం చేశాడు? నిబంధన మీరాడు. అంటే మీరటం అంటే చెయ్యలా, చెప్పింది చెయ్యలేదు. యేసుక్రీస్తుని నమ్ముతున్నాను చెప్పావా? చక్కగా చెప్పావు, వినపడేటట్టు జనం అందరికీ. మరి చేస్తున్నావా? ఆలోచించేద్దాం. సొంత రక్షకునిగా అంగీకరించాను చెప్పావా? అంగీకరించానని. మరి చేస్తున్నావా? అలాగా ఉంటున్నావా? అలాగా చేయట్లేదు. నిబంధనను మీరటం మిత్రులారా. ఆదాము నిబంధన మీరాడు. ఈ నిబంధన మీరడాన్ని ఏమన్నాడంటే, వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఏమయ్యాడంట? విశ్వాసఘాతకుడు అంటే నమ్మక ద్రోహి. ఎవడు వీడు? నమ్మక ద్రోహి. ఎవరు నమ్మక ద్రోహి? నిబంధనను భంగపరిచే ప్రతి ఒక్కడు ద్రోహే. నిబంధనను మీరే ప్రతి ఒక్కడు నమ్మక ద్రోహే. ఐ డోంట్ నో వాట్ యువర్ థింకింగ్ అబౌట్ ఇట్. మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు. మీరు ఏమనుకున్నా నాకు సమస్య లేదు. నిబంధనను మీరే ప్రతి వ్యక్తి కూడాను బాప్టిజం తీసుకునే ముందు నువ్వు చెప్పిన ప్రతి మాట కూడాను అసత్యమే. నువ్వు చెప్పిన మాటలో ఒక్క మాటలో సత్యం లేదు. నీకు భయపడి నేను దాక్కున్నాను, సత్యం ఉందా మాటలో? లేదు. సత్యం ఉందా మాటలో? లేదు. ఎవరు చెప్పారు నీకు దిగంబరిగా అని? ఎవరు చెప్పారు నీకు? దానికి సమాధానం చెప్పాడా? చెప్పలేదు. నువ్వు తీసుకొచ్చావే, నువ్వు నాకు ఇచ్చావే, ఈ అమ్మాయి నాకు ఇచ్చింది, సత్యం ఉందా మాటలో? లేదు. ఆ అమ్మాయి తీసుకొచ్చింది కరెక్ట్. నువ్వు అడిగింది ఏది? ఇది ఎందుకు తెచ్చావు అని అడిగింది ఏది? ఇది తినకూడదని చెప్పింది ఏది? నువ్వు నీకు ఇష్టమే కదా.
నీకు వ్యక్తిగతంగా ఇష్టమయ్యే కదా అది చేసింది, నువ్వు పాపం తప్పు. సత్యం ఉందా మాటలో? సత్యం లేదు. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, రక్షించబడిన ఓ విశ్వాసి, టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నీ అసత్యపు మాటలతో మోసపూరితమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు? గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేలా. ఎవరంట? గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు. వాడి విశ్వాసఘాతకుడు, నమ్మక ద్రోహి. ఈ నమ్మక ద్రోహి చేసినటువంటి పని ఏంటో చెప్పాడు యోబు 31:33. యోబు 31:33. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయటకు వెళ్ళక రొమ్ములో నా పాపమును కొప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. పరలోకంలో దేవుని దృష్టికి ఏమవుతాడు? వేషధారి. ఈ రోజున మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్, నేను క్రిస్టియన్, నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకునే ప్రతి ఒక్కరిలో వేషధారణ ఉంది. ప్రతి ఒక్కరిలో వేషధారణ ఉంది. రక్షించబడిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని హెచ్చరిక ఇది. ఈ ప్రభు బల్లారాధన ఎందుకు తీసుకోవాలి? ఇది ఆయన ఆజ్ఞ, ఆయన నిబంధన. ఆజ్ఞను భంగపరచకూడదు, ఆజ్ఞను గైకొనాలి, పాటించాలి. నిబంధనను భంగపరచకూడదు, నిబంధనను చెయ్యాలి. నిబంధన ఏం చేయాలి? చెయ్యాలి. మీకు అర్థం కావడం కూడా చెప్తా. మిమ్మల్ని పనికి పిలుస్తారు, మీరు అడుగుతారు ఎంత ఇస్తారు కూలి అని. కూలి ఎంత? 250. అవునా కదా? ఇప్పుడు నువ్వు పని చేస్తే నీకు 250 వస్తాయి, అంతేనా? అది నిన్ను పిలిచిన వాడు, నీకు పనిచ్చిన వాడు చేసే నిబంధన, అంతే కదా? నీకు పనిచ్చిన వాడు చేసే నిబంధన. ఇప్పుడు నీకు పనిచ్చినటువంటి వాడు నువ్వు పని చేసేటప్పుడు నువ్వు పడుకోవడం చూశాడు, పని చేయకోకుండా పడుకోవడం చూశాడు. ఇప్పుడు నువ్వు పని చేస్తానని చెప్పే కదా వెళ్ళింది, పడుకుంటానని చెప్పి వెళ్ళావా? ఏమండి, నేను పడుకుంటాను అక్కడికి వచ్చని చెప్పి వెళ్ళావా? కాదు కదా, పని చేస్తానని చెప్పే కదా నువ్వు వెళ్ళింది అక్కడికి. మరి అక్కడికి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని ఏంటి? పని చెయ్యాలి. అప్పుడు నీకు 250 వస్తాయి. నువ్వు అక్కడికి వెళ్ళి పడుకున్నావు అనుకోండి, కాలక్షేపం చేసావు అనుకోండి, మాటలు చెప్తూ కాలయాపం చేసావు అనుకోండి, నీ జీతం నీకు ఇస్తాడా? ఆ జీతం ఇస్తాడా? ఇప్పుడు పని ఏమి చేయకుండా జీతం ఎందుకు ఇస్తాడు? అర్రాకొర పని చేసావు అనుకోండి, ఇస్తానన్న జీతాన్ని తగ్గిస్తాడు. అవునా కదా? అర్రాకొర్ర పని చేస్తే ఏం చేస్తాడు? ఇస్తానన్న జీతాన్ని తగ్గిస్తాడు. ఆదాము చేసిన తప్పు ఈరోజు మనం కూడా చేస్తున్నాం. నిబంధనను భంగపరుస్తున్నాం, మీరుతున్నాం. ఏంటి ఇతగాడు చేసిన తప్పు ఏంటనంటే దోషమును కప్పుకున్నాడంట. ఏం చేశాడు ఇతగాడు? దోషమును దాచిపెట్టుకొని. ఏం చేశాడు ఇతగాడు? చేసిన తప్పు ఏంటండి? దోషమును దాచిపెట్టుకున్నాడు. నేను చెప్పాను, మరలా చెప్తున్నాను, నీ హృదయములో నేను తప్పు చేశాను, నేను అన్ఫిట్, ఈ ప్రభువుల వల్లను నేను తీసుకోవడానికి అర్హత లేదు. అర్హత లేకపోవడానికి కారణం ఏంటి? తప్పు చేశాం కాబట్టి. ఆ భావన నీ మనసుకు కలిగినప్పుడు నువ్వు వదిలిపెట్టవలసింది పాపాన్ని, ప్రభు బల్లారాధన కాదు. నువ్వు నీ పాపములను యేసు రక్తంలో కడుక్కోవాలి. దేవుని సన్నిధికి వచ్చి
హృదయంలో పాపాన్ని దాచుకుంటే నువ్వు వేషధారివే, నమ్మక ద్రోహివే, విశ్వాసఘాతకుడివే, దేవుని నిబంధనను భంగపరుస్తున్న వ్యక్తివే. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఆదాము లాంటి పాపం మనలో ఉండిపోయింది, అది తీసేయాలి. ఆదాము రొమ్ములో పాపాన్ని ఏం చేశాడంట? దాచిపెట్టుకున్నాడు. రొమ్ములో పాపమును కప్పుకున్నాడు. అంటే అది కనపడకుండా ఏం చేశాడు? మాటలతో మాయ చేసే ప్రయత్నం చేశాడు. మాటలతో మాయ చేసే ప్రయత్నం చేశాడు. తను ఏ తప్పు చేశాడో తప్పు చెప్పట్లా, తను ఏం పాపం చేశాడో ఆ పాపాన్ని గురించి చెప్పట్లా. ఆజ్ఞను నేను చేయొద్దన్న పని చేశావా, దానికి సమాధానం చెప్పట్లా. దిగంబరవ నీకు చెప్పింది ఎవరు, దానికి సమాధానం చెప్పట్లా. ఆయన ఏం అడిగాడు, వీడేం చెప్తున్నాడు. భయం కూడా అబద్ధమే, భయం కూడా నిజం కాదు. అది అర్థమవుతుందండి. ఆయన ఏం అడిగాడు, వీడేం చెప్తున్నాడు. గమనించండి ప్రభునందు మిత్రులారా, మనలో చాలామంది ఇలాగే దోషములను కప్పేసుకుంటున్నాం, పాపాన్ని ఒప్పుకోవట్లే. అందుకే పరిశుద్ధ లేఖనం చెప్తా ఉంది, పాపమును ఒప్పుకొనిన వాడు ఏం చెబుతాడంట? కనికరం పొందుతాడు. తన అతిక్రమములను ఒప్పుకున్నవాడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుకుంటాడు అని దేవుని లేఖనం చెప్తా ఉంది. ఇందాక మనం చదివినటువంటి లేఖన భాగం యోహాను పత్రికలో చెప్పిన సత్యం కూడా అదే. మనలో పాపము లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకున్న వారం అవుద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దాట్, నీలో సత్యం లేదు, నీలో సత్యం లేదు, నీలో అసత్యం ఉంది. అదే కనుక నువ్వు పాపమును ఒప్పుకుంటే యేసు రక్తము నిన్ను కడిగి పవిత్రుడిగా చేస్తుంది. యేసు రక్తం నిన్ను కడిగి ఏం చేస్తుందండి? పవిత్రుడిగా చేస్తుంది. మనము మన పాపమును ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడిగా చేస్తాడు. అది చేయాల్సినటువంటి పని. ఆజ్ఞను మనం అనుసరించాలి. ఇది ఆయన నిబంధన. ఎందుకు ప్రభు బల్లారాధన మనం పాటించాలి అంటే, ఎందుకు ప్రభు బల్లారాధన సంఘం అనుసరించాలి అంటే, మొదటిది దేవుని ఆజ్ఞ, రెండవది దేవుని నిబంధన. రెండవది ఏంటంటే అది దేవుని నిబంధన. ఇప్పుడు ప్రభు బల్లారాధన ఎలా చెయ్యాలి? అదే కదా సమస్య. ఆజ్ఞను పాటించాలి, నిబంధనను పాటించాలి. ఎలా? హౌ? దీన్ని ఎలా అనుసరించాలి? అనుసరించడం కూడా మనకు తెలియాలి, మనకు నచ్చినట్టు చేయడం కాదు. ఇక్కడ ప్రభు బల్లారాధన అనుసరించడం వీళ్ళకి తెలియట్లా సంఘానికి. వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు? వీళ్ళు చేసే తప్పు ఏంటనంటే, కక్షలు ఉన్నాయి వీళ్ళల్లో. ఏమున్నాయి? కక్షలు. ఒకరంటే ఒకరికి గిట్టట్లా, ఒకరి మీద ఒకరికి ఇష్టం లేదు. ముందు ఎదురు బదురు పడినప్పుడు బాగానే అక్క బాగున్నావా, అన్నయ్య బాగున్నావా అనుకుంటున్నారు. వీళ్ళు మనలాగే ఉన్నారు, అవును కదా? అన్నయ్య బాగున్నావా, అక్క బాగున్నావా, అత్త బాగున్నావా, చెల్లి బాగున్నావా, బాగానే మాట్లాడుకుంటున్నారు. బట్ విషయం ఏంటి అనంటే, వీళ్ళ లోపల కక్షలు ఉన్నాయి. అక్కడ అంటాడు పౌలు, ఇది కొంత మట్టుకు నిజమని నమ్ముతున్నాను అన్నాడు. వాస్తవమేనండి అది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దేర్, అక్కడ కన్నా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏమున్నాయి? నీ అభిప్రాయాలతో ఎవరికి సంబంధం లేదు. ఇక్కడ ఒకే ఒకటి దేవుని ఆలోచన. దేవుని ఆలోచనకు నీ అభిప్రాయాలు జోడించడం కుదరదు. దేవుని ఆలోచనకు నీ అభిప్రాయాలతో పని లేదు. దేవుడు నీ అభిప్రాయాన్ని తీసుకొని ప్రభు బల్లారాధన మనకి ఇవ్వలా. ఆయన నీ అభిప్రాయాన్ని తెలుసుకొని, నీ ఆలోచన తెలుసుకొని మరి ఏం చేద్దామంటావు అని నేను అడిగినట్టు మిమ్మల్ని అడిగవలేదు ఆయన. అర్థమవుతుందండి? కాబట్టి మిత్రులారా, ఇక్కడ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ప్రభు బల్లారాధన అంటే. నీ అభిప్రాయాలతో దేవునికి సంబంధం లేదు. అర్థమవుతుందండి? కక్షలు ఉన్నాయి, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. వీళ్ళు చేసే పాపం ఇంకోటి ఉంది. ఒకడు ముందు వస్తున్నాడు, ఎవడు ముందు వస్తే వాడు తినేస్తున్నాడు. కొంచెం పెత్తందారులు ఉన్నారు ఇక్కడ. ఎవరంటే కొంచెం ధనికులు ఉంటారు కదా చర్చెస్లో, డబ్బున్న వాళ్ళు.
కొంచెం యాక్టివ్గా ఉంటారు. కొంచెం డబ్బులు ఉంటాయి కాబట్టి మిగతా వాళ్ళు కొంచెం వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది ముందే తింటున్నారు, ఉడుకుతూ ఉండగానే తినేస్తున్నారు. చాలా తప్పు అది. కొంతమంది ఇంటికి తెప్పించుకుంటున్నారు. అంటే అప్పుడు భోజనాలు ఉండేవి కదా, ఇప్పుడు మనకి రొట్టె ద్రాక్షరసం. కనుక ప్రభునందు మిత్రుల జ్ఞాపకం, ఇటువంటి భిన్నాభిప్రాయాలు, కక్షలు, క్రమము అనేటువంటిది లేకపోవడం, క్రమశిక్షణ అనేటువంటిది లేకపోవడం. ఇప్పుడు చెప్పాడు అపోస్తలుడైన పౌలు, ప్రభు బల్ల ఆరాధన ఎలా పాటించాలి అంటే, ఎందుకు పాటించాలంటే ఆజ్ఞా నిబంధన. ఎలా పాటించాలంటే ఉదాహరణ యేసుక్రీస్తే. ఉదాహరణ ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఎలా చేశాడో అలా నువ్వు చేస్తే చాలు. అర్థమైందా? ఆయనే మార్గం. ఆయన చెప్పాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. ఇంతగా ఆయన ఎలా పాటించాడు దీన్ని? ఆయన ఏం చేశాడు? ప్రభు బల్లారాధన ఇచ్చేటప్పుడు కానీ, ప్రభు బల్లారాధన చేసేటప్పుడు కానీ ఆయన ఈ ఆరాధనను, ఈ వర్షిప్ని ఎలా నేర్పించాడు శిష్యులకు, ఎలా చెయ్యమని నేర్పించాడు శిష్యులకు. అక్కడ చెప్పాడు 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడండి? ప్రభు బల్లారాధన ఆజ్ఞను, నిబంధనను ఎలా పాటించాడండి? ఏం చేశాడండి? ఆయన కృతజ్ఞత స్తుతులను చెల్లించాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ప్రభు బల్లారాధన ఎలా చేశాడు? ఆయన కృతజ్ఞత స్తుతులతో ప్రారంభం చేశాడు. ఆయన ఆజ్ఞను పాటించటం, నిబంధనను పాటించటం దేనితో ఆరంభం చేశాడు అనంటే కృతజ్ఞత స్తుతులతో. మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన దోషులు ఏమో ప్రభు మమ్మల్ని దోషులు ఏమో ప్రభు అంటే మీకు కూడా తెలీదా? పాపులు ఏమో ప్రభు క్షమించుకో. ఏంటో ఆయన ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా మనం ఏం దోషులం ప్రభు మనకు క్షమించు కాదు, ఏమో ప్రభు మరి మీ ఇష్టం. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ఇట్ ఈస్. చాలాసార్లు చెప్పాను మీకు, ఏమో ప్రభు అంటే డౌటు, అనుమానం. ఏమో ప్రభు క్షమించు, ఏమో ప్రభు చెయ్యి, ఏమో ప్రభు మాట్లాడు అంటే డౌట్. నమ్మకం లేదు. నువ్వు పాపివని నీకే నమ్మకం లేదా? నీలో పాపం ఉందా నీకే నమ్మకం లేదా? ఎంత దుర్లభం ఇది, ఎంత చెడది. అంటే నీ పాపమని నువ్వు ఒప్పుకోవడానికి కూడా నువ్వు సిగ్గుగా ఫీల్ అవుతున్నావా? అంతే కదా, సిగ్గు ఫీల్ అయ్యే కదా. సిగ్గుగా అనిపించి నేను పాపం ప్రభువా, నేను పాపిని ప్రభు అని చెప్తే మిగతా వాళ్ళు ఎక్కడ ఊరిని రమణమ్మ గారు పాపం చేశారంట అని అనుకుంటారనేమో. ఉదాహరణ చెప్తున్నా, ఊరికి చెప్తున్నా, మళ్ళీ ఫీల్ అవుతారేమోనని ఉదాహరణ చెప్తున్నా. లేదా సునీల్ ఏమన్నా అనుకుంటారు, సునీల్ ప్రభా నేను పాపిని అంటే నా గురించి, సునీల్ గురించి మిగతా వాళ్ళు ఏమని అనుకుంటారేమోనని. పోనండి ఆలోచనలు పోనీ అనుకుంటారు. అర్థమవుతుందండి? గమనించండి, ఇక్కడ ఏంటనంటే ఎలా మనము ప్రభు బల్లారాధన పార్టిసిపేట్ చేయాలి, ప్రభు బల్లారాధన ఎలా చేయాలి? ఉదాహరణ మనకు యేసుక్రీస్తే. క్రీస్తు ఏం చేశాడు? కృతజ్ఞతా స్తుతులను చెల్లించాడు. నేను అడుగుతాను మీకు ఒక మాట, నాకు సమాధానం చెప్పండి. కృతజ్ఞత ఎవరికి చెప్తాం, ఎప్పుడు చెప్తాం? మనకేదైనా మేలు చేసినప్పుడు, మనకేదైనా సహాయం చేసినప్పుడు, అప్పుడు మనం థ్యాంక్స్ అంటాం. థ్యాంక్స్ అని అక్కడితో ఊరుకోం. అన్న నువ్వు నాకు ఎంతో మేలు చేసావన్న పొగుడుతాం. స్తుతి అంటే ఏంటి? పొగట్టం. అదే కృతజ్ఞత స్తుతి, రెండు మింగిల్డ్ కలిపి ఉంటాయి. అన్న చాలా కృతజ్ఞతలు అన్న, నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను. నేను ఎటువంటి పరిస్థితుల్లో తెలుసా,
పాపిగా ఉన్నా, శత్రువై ఉన్నా, భక్తిహీనుడనై ఉన్నా, అంటే నేను భక్తిహీనుడనై ఉన్నా, నేను పాపినై ఉన్నా, నేను అపరాధములతో చచ్చిన వాడనై ఉన్నా, నేను దోషినై ఉన్నా, అదిగో అటువంటి పరిస్థితుల్లో నా కోసం చనిపోయావు, చాలా థ్యాంక్స్, నీకు చాలా కృతజ్ఞత అన్న, చాలా థ్యాంక్ యూ అన్నా, పొగడ్డం, కృతజ్ఞత స్తుతి. యేసుక్రీస్తు ఏం చేశాడు అక్కడ అంటాడు, చదవండి అక్కడ అంటే 22వ వచనంలో, 23వ వచనం, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని, ప్రభు అయిన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరుస్తూ ఒక మాట చెప్పాడు ఆయన. దాన్ని విరుస్తూ ఏం చేశాడు, ఒక మాట చెప్పాడు ఆయన. దాన్ని విరుస్తూ ఒక మాట చెప్పాడు ఆయన. ఏంటది? ఇది మీ కొరకైన నా శరీరం. ఎవరి గురించి అంటే ఇది? మీ కొరకు విరువబడిన నా శరీరం అని చెప్పాడు పుట్టినోట్లో, అంతేనా? మీ కొరకు విరువబడిన నా శరీరం. ఎవరి గురించి అంట అది? నీ గురించి, నా గురించి. నీ అపరాధమును బట్టి, నా పాపమును బట్టి, నా పాపమునకు ప్రాయశ్చిత్తం జరగనప్పుడు ఎడ్లిస్తున్నా, గొడ్లిస్తున్నా, ఏమండి కోడలు ఇస్తున్నా, డబ్బులు ఇస్తున్నా, ధనం ఇస్తున్నా, ఏమి చేసినా పాపమునకు ప్రాయశ్చిత్తం కలగట్లా. ఆ ప్రాయశ్చిత్తం దొరకని సందర్భంలో క్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చి, ఇదిగో ఇది మీ అందరి నిమిత్తం, మీ అందరి గురించి, మీ అందరి కొరకు విరవబడుతున్న నా శరీరం. అంటే క్రీస్తు మన కొరకు గాయపరచబడ్డాడు, మన గురించే గాయపరచబడ్డాడు. మన దోష శిక్షను ఆయన భరించాడు. అంటాడు, గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉండిపోయాడు. మరొక మాట చెప్పాడు, యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడు అంటే 25వ వచనంలో, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇదేంటంటే ఇది రక్తము వలన క్రొత్త నిబంధన. ఆయన రక్తం. ఇది మీకు అర్థం కావాలంటే ఒక వచనాన్ని చూద్దాం మిత్రులారా. ఒక వచనాన్ని మనం చూద్దాం. లోకాసువార్త 22:19-20. లోకాసువార్త 22వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. అంతటా మరి ఒకడు, అయ్యా ఇదిగో అమ్మ, 22వ అధ్యాయం 19వ వచనం లోకాసువార్త. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఏం చేశాడు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వానికిచ్చి, ఇది మీ కొరకైనా మీ కొరకు ఇయ్యబడనున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె ఏంటది? ఈ గిన్నె మీ కొరకు ఎవరి కోసం? ఇది మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇదేంటంటే అది చిందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అంటే ఏంటది? పాప క్షమాపణ, నిత్య జీవం. పాప క్షమాపణ అది క్రొత్త నిబంధన. ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన రక్తంతో మన పాపాలను కడుక్కోవాలి. ఆయన సబ్బు ఇచ్చాడు, ఆ సబ్బుతో మన దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. అవును కదా? ఆ సబ్బుతో మన దేహాల్ని, సబ్బు తనంతట తానే మన దేహాన్ని కడగదు, మనం కడుక్కోవాలి. కొట్టు అమ్మినోడిని వచ్చి నా ఒళ్ళు రుద్దర బాబు నన్ను శుభ్రం చేయమని అడుగుతామా? అడుగుతున్నాను, మీకు నాకు తెలియక అడుగుతున్నానండి. ఎందుకంటే అలా తయారైపోరు జనం. ఆయనే మీరే కడుక్కోండి ప్రభా, ఇక మీరే చూసుకోండి, మీ ఇష్టం. ఇది ఒకటి బాగా నేర్చుకున్నారు. అర్థమవుతుందండి? డోంట్ డూ ఇట్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మీ కొరకు చిందించబడిన రక్తం. ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేస్తే నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన నీ కోసం ఏం చేశాడంటే
ఆయన శరీరము చేల్చబడింది, ఆయన రక్తము చిందించబడింది. నీ అపరాధములకు పరిహారం క్రయధనముగా ఆయన రక్తం ఇచ్చాడు. నీ పాప దోష శిక్షకు ప్రతిఫలముగా ఆయన ప్రాయశ్చిత్తంగా ఆయన శరీరమును చేల్చబడింది. ఆయన నీ కోసం మరణించాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్పిందో చదవండి. 3వ వచనం ఏం చెప్పిందో చదవండి. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము, కొంచెం నిదానంగా చదువు, లేఖనాల ప్రకారము. ఎవరు క్రీస్తు దేని గురించి అంట? మన పాపముల నిమిత్తము. దేని నిమిత్తం? మన పాపముల నిమిత్తం. ఆయనకి గుండె జబ్బు వచ్చి చనిపోలా, ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోలా, కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్ చేసి చనిపోలా, ఊపిరితిత్తులు ఊపిరాడక, లేకపోతే ఊపిరితిత్తులు నిమ్ము వచ్చి, కుష్టి వ్యాధి వచ్చి, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి చనిపోలా. యవన ప్రాయమంతా పోయి ముసలోడైపోయి వయసు అయిపోయి చనిపోలా. ఆయన చనిపోవడానికి యాక్సిడెంట్ అయ్యి కొండ మీద నుంచి దూకి చచ్చిపోలా. ఆయన చనిపోవడానికి కారణం మన పాపం. పోస్ట్ మార్టం చేస్తే తెలిసిన విషయం ఇదే. ఏంటన్నది? పోస్ట్ మార్టం చేస్తే తెలిసిన విషయం ఇదే. యేసు క్రీస్తు డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసాం అనుకోండి, ఆ పోస్ట్ మార్టం యొక్క రిజల్ట్ ఏంటి అంటే, ఆయన ఎందుకు చనిపోయాడంటే లారీ గుద్ది చనిపోయాడా? కాదు. బండి మీద 70 కిలోమీటర్ల స్పీడ్ డ్రైవ్ చేస్తూ తనంతడు తానే దూకి చచ్చిపోయాడా? కాదు. దెన్ హౌ హి డెడ్? ఎందుకు చనిపోయాడైనా? ఎలా చనిపోయాడైనా? ఎవరి గురించి చనిపోయాడైనా? మన పాపం. ఏంటండి అది? మన పాపం. ఆయన చెప్పాడు, నీ పాపమును కడిగి వేసుకోండి అని చెప్పాడు ఆయన. క్రీస్తు రక్తంలో మనలో చాలా మంది మన పాపములు కడుక్కోవడానికి నిరాకరిస్తున్నాం. పాపాలను కడుక్కోవడానికి నిరాకరిస్తున్నాం. 26వ మత్తయి సువార్త 28వ వచనం. మత్తయి సువార్త 26:28 ముగించుకుందాం 2 minutesలో. మత్తయి సువార్త 26:28. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న రక్తం. మీ కొరకు చిందించబడుతున్న రక్తం అన్నాడు ఇందాక. మత్తయి చెప్పాడు, ఇంకొంచెం స్పష్టంగా చెప్పాడు, పాప క్షమాపణ నిమిత్తం. కారణం ఏంటంట? నిమిత్తం అంటే ఏంటి? కారణం. పాప క్షమాపణ కారణం. అది మనకి ఇవ్వడానికి, అది మనకు కలుగు చేయడానికి క్రీస్తు చనిపోయాడు మిత్రులారా. కనుక ఆయన మనకు చేసిన మేలుని గుర్తు చేసుకొని మనం ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. అలా ప్రభు బల్లారాధన చేయాలి. మనం ఆయన ఆజ్ఞను, ఆయన నిబంధనను పాటిస్తూ భంగపరచకుండా, విశ్వాసఘాతకులం కాకుండా, నమ్మక ద్రోహులం కాకోకుండా, కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి, మన అపరాధములను, పాపములను ఆయన రక్తంలో కడిగి వేసుకుంటూ, ఆయన రక్తం ద్వారా మన పాపములను ఒప్పుకుంటూ కడిగి వేసుకుంటూ మనం పవిత్రతను మరింత సంతరించుకోవాలి. మనమంతా పవిత్రతను తెచ్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ పాప క్షమాపణ నిమిత్తము చిందించబడిన రక్తం. మరొక వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:16. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్పిందో ఒకసారి చదవండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో. అది ఏంటది? మనం దాన్ని త్రాగటం ఏంటది? యేసు క్రీస్తు రక్తంలో ఏమవుతున్నాం? పాలిభాగస్థులం అవుతున్నాం. ఇప్పుడు తీసుకొని అందరూ ఏంటంటే, మేము కాము, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఏంటది? మేము కాము, ఏదో చెప్పాము, మాకు అప్పుడు అనిపించింది, మాకేదో బాప్టిజం తీసుకుంటే మంచి ఇల్లు వస్తుంది, మా అప్పులు పోతాయి, మా దెయ్యాలు పోతాయి, మా చుట్టూ ఉన్న చీకటి శక్తులు పోతాయి, ఏమండి నరదృష్టి పోద్ది. ఈ పిచ్చి ఆలోచనలన్నీ మాకు ఉన్నాయి. అప్పుడు మాకేదో బెనిఫిట్ చేస్తావని, మాకేదో మేలు చేస్తావని, మాకేదో ఇస్తావని అప్పుడు అలా చేసాం.
ఇప్పుడు మేమేం చేస్తాం, మాకు అవి ఏమి ఇవ్వట్లేదుగా మాకు, ఆ ధోరణిలో ఉండిపోయారు. అదే పాపం. అదేంటండి అది? అదే పాపం మిత్రులారు. అదేంటాడు ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో, దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది. ఇదేంటంట? క్రీస్తు రక్తంలో పాలిభాగం. ఇదేం చేస్తుందంట? దీవించు ఆశీర్వచనము. ఇదేంటిది? దీవించు ఆశీర్వచనము. దీవించు ఆశీర్వచనపు పాత్రలను త్రాగునప్పుడు, ఆ త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటయే కదా. వీఆర్ మింగిల్డ్. మనము క్రీస్తులో ఏక శరీరం అవుతున్నాం, పాలిభాగస్థులం అవుతున్నాం. చివరిగా కీర్తన 106, కీర్తన రోమీయులకు రాసిన పత్రిక 1:21, రామపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చెప్పని చదవండి. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములయందు వృద్ధులైరి. ఏం చేశారంట వీళ్ళు? దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు కూడాను చెల్లించలేదు. పైపెచ్చు వారి వాదాల్లో వాళ్ళు వృద్ధులైపోయారు. దేవునితో వాదిస్తావా? ఎంత వాదిస్తావు? ఎన్ని రోజులు వాదిస్తావు? ఏమండి, ఎన్ని రోజులు వాదిస్తావు? దేవునితో వాదిస్తావా? వాదముల యందు ఏమయ్యారు? వ్యర్థులయ్యారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్లీజ్ లిసన్ టు ది గాడ్స్ వర్డ్. దేవుని మాట విను, దేవుని మాటకు చెవియొగ్గు. డోంట్ ఆర్గ్యూ విత్ గాడ్. దేవునితో వాదన చెయ్యొద్దు, అది నీకు మంచిది కాదు. దేవుడెవరో తెలిసి ఆయనకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే అదే కదా ద్రోహం. అదే కదా ద్రోహం అంటే. దేవుడెవరో తెలిసి ఆయనను మహిమపరచట్లేదు అంటే నీకన్నా గొప్ప ద్రోహి ఎవడైనా ఉంటాడా? నేను ప్రియద్రోహి, ఇక నుంచి ద్రోహం చేయడం మాను. ద్రోహం చేయడం ఏం చేయాలి? మన 106వ కీర్తన 8వ వచనం చదవండి. 106వ కీర్తన వారి ద్రోహం తెలుస్తుంది మనకు అక్కడ. 106వ కీర్తన, మహిమా పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రాన్ని గద్దింపగా అది ఆరిపోయెను. నడిపించెను. పదమూడవ వచనం చదువు డైరెక్ట్గా. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి. ఏం చేశారంట వీళ్ళు? ఆయన కార్యమును వెంటనే. మరి ఇది కదా ద్రోహం అంటే. ఇప్పుడు నువ్వెందుకు ప్రభు దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు ప్రభా, నేను పాపంలో ఉన్నాను, నా పాపమును నీ రక్తంతో కడుగు ప్రభా, నేను ఈ పాపం చేశాను, నేను ఈ తప్పు చేశాను అని ఎందుకు నువ్వు కన్ఫెస్ అవ్వలేకపోతున్నావు? ఎందుకంటే దేవుని కార్యాన్ని నువ్వు గుర్తు చేసుకోలా. ఆయన నీ కొరకు చేసింది మర్చిపోయావు, అది లెక్కించడంలా. ఇంకా నీకు ఏదో కావాలి, అది అవసరంలా. ఇంకా ఏదో కావాలి. ఇంకేం కావాలి అంటే డబ్బు కావాలి, ఇల్లు కావాలి, పంట బాగా పండాలి. ప్రార్థనకు రాము, ప్రార్థన చెయ్యం, పాపం ఒప్పుకోము, కానీ పంట బాగా పండాలి. దీనికి మించిన దుర్మార్గత ఇంకేదైనా ఉందంటారా? వాడి పంటలు విస్తరించాలి. ఎంత విశాలమైనటువంటి కోరికలండి. గమనించండి ప్రియమంత మిత్రులారా, అది ఎంత అవివేకంతో కూడినటువంటి ఆలోచన విధానం. వెన్ విల్ వి చేంజ్? మనం ఎప్పుడు మారుతాం? ఆయన చేసిన కార్యాలను వెంటనే మర్చిపోయారంట వాళ్ళు. యెషయా గ్రంథము 51:3 చదువుకొని ముగించేద్దాం. అందరూ చెప్పండి నాతో ఈ మాట. యెహోవా
సియోనులో నుండి ఆదరించున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఎదోను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఎంత సంతోషము, ఆనంద 51:3 రైట్, వెరీ గుడ్, చదవం. ఆనంద సంతోషమును, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినపడును. చాలు 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 చాలు. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానము దానిలో వినపడును. ఇది కదా ఈ మార్పు దేవుడు మనలో చేస్తాడు. మార్పు వినపడుతుందా మీకు? అక్కడ పాడైన స్థలములను ఆదరిస్తాడంట, అరణ్యమును ఏదోను తోటలాగా చేస్తాడంట, ఎడారి భూములను యెహోవా తోటలాగా చేస్తాడంట. ఇదే కదా మార్పు, అవునా కదా? ఈ మార్పును చెయ్యడమే దేవుని ఉద్దేశం. ఈ మార్పు వచ్చిన తర్వాత ఏమవుతుంది? సంతోషము, కృతజ్ఞతాస్తుతి ఉంటుంది. ప్రభు దగ్గర నుంచి కోరుకుంటుంది అదే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ప్రభు బల్లారాధన గురించి డిస్కషన్ చేయడానికి. దేవుని చిత్తం అయితే మరలా వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రభు బల్లారాధన సంఘం పాటించాలి. ఎందుకు పాటించాలి? ఎలా పాటించాలి? ఎందుకు పాటించాలంటే దేవుని ఆజ్ఞ, దేవుని నిబంధన. ఎలా పాటించాలి అంటే కృతజ్ఞత స్తుతులతో. ఎలా పాటించాలండి? కృతజ్ఞత స్తుతులతో. మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి ఆయనకి. ఎందుకు చెప్పాలంటే మనందరి పాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తం విరవబడిన ఆయన శరీరం, చిందించబడిన ఆయన రక్తం, మన పాపములన్నీ క్రీస్తు రక్తంలో మనం కడిగి వేశాడు ఆయన. కాబట్టి మనం కడుక్కోవాలి కూడాను. అందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అలా మనం ప్రభు బల్లారాధన చెయ్యాలి మిత్రులారా. ఇంకా ఎవరైనా మీలో ఈ ప్రభు బల్లారాధనని దోషంగా ఎంచుతున్నారేమో, తిరస్కరిస్తున్నారేమో, నేను పార్టిసిపేట్ చేయను, నేను అర్హుడు కాదు, నేను అది కాదు, నేను ఇది కాదు, అర్థమవుతుందా? ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు కలిగి దేవుని ఆజ్ఞను, దేవుని నిబంధనను భంగపరుస్తుంటే, ప్రియ సహోదరుడా, అవర్ గాడ్ ఈజ్ లవ్. మన దేవుడు ప్రేమమయుడు. ఆయన నువ్వు తప్పు నొప్పుకుంటే క్షమించే దేవుడైనా, కనికరించే దేవుడైనా, నిన్ను తిరస్కరించట్లేదైనా, నీ మీద కోపం కలిగి లేడైనా, నీ మీద ద్వేషం కలిగి లేడైనా. ఈజ్ ద వన్ హూ లవ్స్ యూ ద మోస్ట్ యూ లవ్స్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి మీద నిన్ను ప్రేమించే వారందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేటువంటి వాడు మన దేవుడు. కాబట్టి అటువంటి దేవుని ప్రేమ నుంచి నేను నువ్వు వేరుపరుచుకోవద్దు. ఇశ్రాయేలీయులు భంగపరిచినట్లుగా, ఇశ్రాయేలీయులు భంగం చేసుకున్నట్లుగా ఆయన ఆజ్ఞను, నిబంధనను భంగం చేసుకుని దేవునికి దూరం కావద్దు. దేవునికి దూరం కావద్దు మిత్రులరా. దేవునికి దగ్గరగా రా. క్షమించమని అడుగు. నీలో అపరాధం కలిగితే అపరాధాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. అపరాధాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. రోడ్డు మీద నడిచి వెళ్తున్నావు, రాయి తగిలింది, పడుకొని ఉంటావా అక్కడేగా? ఆహా యాపీగా ఉంది, ఇక్కడే పడుకుంటానికి లెగనంటావా? చెప్పండి, అంటామా అలాగా? అను. ఏం చేస్తావు? వెంటనే లేచి గాయాన్ని కట్టుకుంటాం. లేచి నీ అపరాధాన్ని ఒప్పుకో. ఆయన క్షమించే దేవుడు, ఆయన శిక్షించే దేవుడు కాదు. ఆదాము కప్పుకున్నట్టుగా, ఆదాము దాచుకున్నట్లుగా దాయొద్దు. నువ్వు దోష శిక్షను మరింత ఎక్కువ చేసుకోవద్దు. కృపదేవుడు మనకు తోడించును గాక. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం.